ఏంటిదయ్యా? వెళ్తున్నాడు. ఎందుకు ఏమో నాకేం తెలుసు. రమ్మంటు జల్ది రమ్మంటు పో. మేము అర్జెంట్ అట. అదేంటి ఎప్పుడు పిలవని ప్రధానాచార్యని అనవిలవడం ఏంటి? బోర్ వేశాను, నీళ్లు పట్టాను, అయినా ఇంకెందుకు? ఏమో వెళ్ళి చూద్దాం. అయినా నేను తప్పని చేయలేదే, అన్నీ సరిగా చేశాను. ఏమో చూద్దాం, వెళ్ళి అడుగుదాం. అయ్యా ఎందుకో పిలిచారంట? ఇది చదువు. అయ్యా నాకు చదువు రాదయ్యా. ఏదైనా తప్పు చేసింటే క్షమించురయ్యా. మీ దయ వల్లనే మా బిడ్డ కూడా ఇదే స్కూల్ చదువుతుందయ్యా. నిజంగా అయ్యా నాకు ఇంత గొప్ప చదువులు చదివారంటే దానికి నా వల్ల కాదయ్యా. ఏదైనా తప్పు చేసింటే క్షమించురయ్యా. ఇన్ని నన్ను చూస్తురు కదయ్యా, నేను తప్పు చేసిందయ్యా. ఈ లెటర్ ఏందయ్యా? వద్దయ్యా, నన్ను పంపించకురయ్యా, దండం పెడతానయ్యా. అయ్యో మల్లయ్య అలా ఊహించుకో. ఇది రాసింది నేను కాదు, నేను పంపిస్తలేదు. ఇది రాసింది నీ కూతురు. ఓకే, నీ చదవడం రావట్లేదు కాబట్టి చదవడానికి ఆచార్యం పిలుస్తా. అనిలాచార్య కొద్దిగా ఈ లెటర్ చదివి పెట్టు. ఇది మాతృ దినోత్సవం సందర్భంగా మీ అమ్మాయి రాసిందండి. నిజంగా మీరే వినండి. నేను ఒక పల్లెటూరులో పుట్టాను. ఇప్పటికీ ఎప్పటికీ అక్కడ వైద్యం ఇంకా స్టార్ట్ కాలేదు. అలాంటి సమయంలో మా అమ్మ నాకు జన్మనిచ్చి చనిపోయింది సార్. నన్ను తన చేతిలోకి తీసుకోకముందుకే, నన్ను మా అమ్మ ఎత్తుకోకముందుకే, నన్ను తన పాలు అందించకుండానే పైలోకలకు వెళ్ళిపోయింది సార్. తల్లిని చంపి పుట్టాను, శనిగొట్టు దానిని. అందరూ నన్ను ఏమి అన్నా ఆ నాన్న మాత్రం నన్ను విడిచిపెట్టలేదు సార్. నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, తాతయ్య, అందరూ బంధువులు అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. కానీ మా నాన్న నా మీద ప్రేమతో నన్ను మాత్రం వదలలేదు. ఆ ఊళ్ళో ఉంటే అందరూ అలాగే బలవంతం చేస్తారు అని చెప్పి ఇంటిని, పొలాన్ని అన్నిటినీ వదిలి 10 రోజుల అమ్మాయిన నన్ను ఎత్తుకొని పట్నం వచ్చాడు సార్. నా జీవిత ఔన్నత్యం కోసం తను అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను వదిలి పట్టి చేతులతో నా మీద ప్రేమతో నన్ను పెంచాలన్న కసితో పట్టణం వచ్చాడు సార్. చిన్నప్పుడు నా కోసం ఎన్నెన్నో కష్టపడి ఉంటాడు. ఇప్పుడు తలుచుకుంటే అన్నీ ఏడిపోస్తుంది. ఒక రొట్టె ఉంటే తనకు రొట్టెలు అవసరం లేవని చెప్పి నాకు ఇచ్చేవాడు. నా ఆకలి తీరితే తన ఆకలి తీరిందని మురిసిపోయేవాడు. తాను పస్తులుంటూ నాకు తినిపించాడు. ఇప్పుడు తెలుస్తుంది సార్ నాన్న విలువ నాకు. తన శక్తికి మించి ఎన్నో సదుపాయాలు నాకు కల్పించాడు. నన్ను ఈ స్కూల్లో చదివించడం కోసం నాన్న ఇక్కడ తోటమాలిగా చేరాడు. ప్రేమ, ఆప్యాయత అనేవి అమ్మకు నిర్వచనాలు అయితే నా అమ్మ మా నాన్నే సార్. సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం అయితే మా నాన్నే నాకు అమ్మ. అమ్మకి ప్రతిరూపం త్యాగం అయితే మా నాన్న త్యాగం ముందు అది చాలా తక్కువ సార్. ప్రేమ, ఆప్యాయత, త్యాగం, సానుభూతి ఇలాంటి పదాలకు నిర్వచనం అమ్మ అయితే మా నాన్న అంతకన్నా ఎక్కువ సార్ నాకు. మా నాన్న ప్రపంచంలోని అందరి అమ్మల కన్నా గొప్ప అమ్మ. ఈ మాతృ సందర్భంగా నేను నా తండ్రికి ప్రపంచంలోని తల్లిదండ్రులు అందరికన్నా నా తండ్రి గొప్పవాడని చెప్పి సెల్యూట్ చేస్తున్నాను సార్. ఇంకా ఈ స్కూల్లో ఉన్న తోటమాలి అని నేను నా తండ్రి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ వ్యాసరచనలో నేను ఫెయిల్ కావచ్చు, ఇది నా టీచర్కు నచ్చకపోవచ్చు, కానీ నిస్వార్థ ప్రేమకు ఒక గొప్ప వ్యక్తికి నా తండ్రికి నేను ఇచ్చే కృతజ్ఞత సార్. వీలైతే క్షమించండి, మా నాన్న గొప్పవాడని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి మీ అమ్మాయి రాసిందయ్యా. మంచిదయ్యా, నిజంగా మల్లయ్య, నిజంగా మంచి కూతురు కన్నావయ్యా. కనడమే కాదు, మంచిగా పెంచుతున్నావు కూడా. అర్థం చేసుకుంటుంది నేను. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ గురించి రాయమంటే మీ బిడ్డ నీ గురించి రాసిందయ్యా. ఇంతకంటే అదృష్టం నీకేం కావన్నాయా? సరే, మాతృ దినోత్సవం సందర్భంగా మేము ఒక గొప్ప వ్యక్తికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. ఆ గొప్ప వ్యక్తి నీవేనయ్యా. నీ యొక్క పర్మిషన్ కోసమే నిన్ను పిలిచినాము. నీవు రేపు జరిగే మాతృ దినోత్సవానికి నీవే ముఖ్య అతిథివి. నీవే సత్కారాన్ని స్వీకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాం మల్లయ్య. నిజంగా మీ అమ్మాయి చాలా గొప్పదవుద్దయ్యా, నిజంగా గొప్పదవుద్ది. మీ ఇష్టమయ్యా.
hard but never shows dryness. That's why I love my father. I take care of my father. I like my father. I always want to be with my father. I take care of my father. He is my inspiration. My father is my hero. I want my father. The real hero is my father. ఓకే ఫ్రెండ్స్, నాన్న గురించి కొద్దిగా చెప్దామని చెప్పి వీడియో తీసిన, కానీ ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే ఫ్రెండ్స్. నిజంగా ఆయన తన యొక్క రక్తాన్ని ధార పోస్తూ ఎండలో చర్మం కమిలిపోయిన, వానకు తడిచిన, చలికి వణికిన మన కోసమే కష్టపడతాడు. తన కష్టాన్ని మొత్తం మన కోసమే ధార పోస్తాడు. అలాంటి నాన్నని మనం చాలా సందర్భాల్లో కోప్పడి బాధపెడుతూ ఉంటాం. ప్లీజ్ నా కోసమైనా మీ నాన్నని బాధపెట్టకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ నాన్న ఒకసారి తలుచుకో. చాలాసార్లు కోపం వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని నాన్న కోసం ప్రశాంతంగా మాట్లాడు ప్లీజ్. ఎందుకంటే ఒకతను చెప్పిన విషయం ఏంటంటే, నాన్నకు నెల జీతం రాగానే చేతిలో ఉంటుంది. 10,000 రూపాయలు చేతిలో ఉండి రోడ్డు మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఇటువైపు రెస్టారెంట్ కనబడుతుంది, ఇటువైపు బార్ కనబడుతుంది, అడిగి బజ్జీలు కనబడతాయి, అడిగి అన్నీ కనబడతాయి. వాటి అన్నింటినీ దాటుకొని డబ్బులను తెచ్చి నీ కోసమే ఖర్చు పెడతాడు. అతనికి తినాలని ఉంటుంది, అతనికి తాగాలని ఉంటుంది, అతనికి ఏదో చేయాలని ఉంటుంది. కానీ ఈ డబ్బులతో మా కొడుక్కి ఒక పూట భోజనం, మంచి భోజనం పెడతా కావచ్చు, ఈ డబ్బులతో ఒక మంచి చదువు చెప్పిస్తా కావచ్చు అని చెప్పేసి తన ఆకలిని మార్చుకొని మన కోసమే కష్టపెడతారు ఫ్రెండ్స్. ఈ ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఇదే లాస్ట్ థీమ్. నాన్న మాత్రం కోపడ మాకు, నాన్న మాత్రం బాధపడ మాకు. ఎనీవే అర్థం చేసుకోండి థీమ్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.